ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా స్మార్ట్గా వ్యవహరించింది. టీం బలహీనతలపైన ఫోకస్ పెట్టిన సిఎస్కే ఎలాంటి తప్పిదాలు చేయకుండా తమకు కావలసిన ఆటగాళ్లను ఎంచుకుంది. 31.4 కోట్ల పర్స్ మనీతో వేలానికి వచ్చిన ధోనిసేన దుబారా ఖర్చు అయితే చేయలేదు. ఊహించినట్లుగానే ఆల్రౌండర్లైన రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్ అయితే తీసుకుంది. ఇక రచిన్ రవీంద్రని అయితే చాలా తక్కువ ధరకే 1,80,00,000 తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ డారెల్ మిచెల్ కోసం ఏకంగా 14 కోట్లు ఖర్చు చేసింది. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ లేని లోటును భర్తీ చేసిన ధోనిసేన అమ్మటు రాయుడు స్థానాన్ని దేశవాళీ సెన్సేషన్ అయిన సమీర్ రిజ్వీతో భర్తీ చేసింది. ఇక ఉత్తరప్రదేశ్ చెందిన ఈ కుర్రాడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 8,40,00,000 ఖర్చు పెట్టగా సురేష్ రైనా తరాలో ఆడటమే సమీర్ రిజ్వీ ప్రత్యేకతగా ఉంది. దేశవాళీ క్రికెట్లో అతను పరుగుల వరద పారించగా దాంతో అతని కోసం ఫ్రాంచైజీలు గడబడ్డాయి. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ అయితే సొంతం చేసుకోగా టీమిండియా పేస్ ఆల్రౌండర్ అయిన శార్దుల్ ఠాకూర్ను తిరిగి జట్టులోకి సిఎస్కే సొంతం చేసుకుంది. గతంలో చెన్నైకి ఆడిన అతను సొంత గుటికి చేరగా చెన్నైకి ఆడే సమయంలో ఒక వెలుగు వెలిగాడు. ఓవర్సీస్ పేసర్గా బంగ్లా బౌలర్ అయిన ముస్తఫిజ్ రైమాను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తెలుగు తేజం యువ వికెట్ కీపర్ అయిన అవినాష్ అర్వెలిని 20 లక్షల కనీస ధరకి సొంతం చేసుకుంది. ఇక వేలం అనంతరం సిఎస్కే కుర్రాళ్ళు అనుభవం కలిగిన ప్లేయర్లతో చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలం కాగా జట్టులో ఎక్కువగా స్పిన్ ఆల్రౌండర్ ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశంగా ఉంది. పైగా ఓవర్సీస్ ఆటగాళ్లలో న్యూజిలాండ్ ఆటగాళ్లదే అగ్రస్థానం కావడం విశేషంగా ఉంది. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పేపర్ పైన చాలా డేంజరస్ అయితే కనిపిస్తుంది. గత సీజన్లో బౌలింగ్లో కాస్త బలహీనంగా కనిపించినప్పటికీ ఈసారి వేలంలో ఆ సమస్యను కూడా అధిగమించింది. ప్రస్తుతం ఉన్న అన్ని ఐపీఎల్ టీంలలో ఏ టీంకు లేనంత బ్యాటింగ్ డెప్త్ అనేది సిఎస్కేకి అయితే కనిపిస్తుంది. సిఎస్కే బ్యాటింగ్ డెప్త్ చూసుకున్నట్టయితే దాదాపుగా 10వ స్థానం వరకు బ్యాటింగ్ చేసే ప్లేయర్లు ఉండడం ఆ టీంకు చాలా ప్లస్ పాయింట్గా మారబోతుంది. వచ్చే సీజన్ కోసం సిఎస్కేకు సంబంధించిన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 చూసినట్టయితే రుతురాజ్ గైక్వాడ్, డెవన్ కాన్వేలు గత సీజన్ లాగానే ఇన్నింగ్స్ ఓపెన్ చేయబోతుంటే వన్ డౌన్లో మాత్రం పోటీ నెలకొనుంది. ఈ స్థానం కోసం రచిన్ రవీంద్ర, మోయిన్ అలీలు పోటీ పడుతుంటే ఎవరో ఒకరు తుది జట్లో ఉండవచ్చు. 4వ స్థానంలో సీనియర్ ప్లేయర్ అయిన అజింక్య రహానే ఆడబోతుంటే 5వ స్థానంలో డారెల్ మిచెల్, అదేవిధంగా 6వ స్థానంలో శివన్ దుబే, 7వ స్థానంలో జడేజా, 8వ స్థానంలో ధోని, 9వ స్థానంలో దీపక్ చహర్, 10వ స్థానంలో శార్దుల్ ఠాకూర్, 11వ స్థానంలో ముస్తఫిజుర్ రహమాన్, మతీషా పతిరానాలో ఒకరు ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. వచ్చే సీజన్కు సంబంధించిన మీ యొక్క సిఎస్కే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.